ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్వామివారి విగ్రహాలు ఈ విధంగా ఉన్నాయి కదండి. ఫస్ట్ వాటికి ఎలా అలంకరణ చేశాననేది ఈ వీడియోలో చూడండి. అంటే కొంచెమే ఉంది, బలరాముడి వరకే చేశాను. అది మాత్రమే ఉంది కాబట్టి అదే చూడండి. చూస్తూ నేను చెప్పే జగన్నాథుడి గురించి 4 విషయాలు చెప్తాను. ఆ 4 విషయాలు కూడా వినవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందామండి. ఆలయంలో అంటండి, ఆలయం బయట సముద్ర ఘోష అనేది వినపడుతుందంటండి. కానీ లోపల ఎప్పుడైతే మనం గర్భాలయంకి వెళ్తున్నామో ఆ సమయం నుండి అక్కడ అసలు సముద్ర ఘోష అనేది వినపడదంటండి. అది చాలా అద్భుతం కదండి. ఎక్కడైనా సరే ఇప్పుడు సముద్రం దగ్గర ఉందంటే ఆ సముద్ర ఘోష అనేది గర్భాలయం దాకా చాలా లెక్క అయితే, కానీ పూరిలో మాత్రం ఆ సౌండ్ అనేది లోపల వినపడదంటండి. అదొక పెద్ద గొప్ప విశేషమని చెప్పుకోవాలి. అలాగే గోపురం మీద జెండా ఎగరేస్తారని చెప్పే కదండి నిన్న. ఆ జెండా అంటండి గాలి తూర్పుకు వీస్తుందనుకోండి, అది వేరే డైరెక్షన్లోకి తిరుగుతుందంట. ఇప్పుడు రెపరెపలాడే జెండా అనేది ఇప్పుడు తూర్పుకి గాలి వేసింది, తూర్పు వైపే ఎగరాలి లెక్క అయితే, కానీ గాలికి ఎదురు వెళ్తుందంట. గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఆ ఫ్లాగ్ అనేది ఎగురుతూ ఉంటుందంట. చాలా అద్భుతం కదండి. రోజు కూడా ప్రతిరోజు ఆ జెండాను అనేది ఒక అర్చకుడు వెళ్ళి మారుస్తారంటండి. అది చాలా అద్భుతం అనిపించింది. ఆ తర్వాత స్వామివారి రథాలు అక్షయ తృతీయ రోజు మొదలు పెడతారండి. స్వామివారి రథానికి 300 ముక్కలతో ఆ రథం అనేది ఏర్పాటు చేస్తారంటండి. ఆ రథానికి ఒక ఇనుపు మేకు కూడా వాడరంటండి. మొత్తం కూడా చెక్కతోనే మేకుల్లాగా చేసి కొడతాం. కానీ సుత్తులు కూడా అంటండి, అవి కూడా చెక్కవే ఉంటాయంట. ఎక్కడ ఇనుమైతే వాడరంట. ఎక్కడన్నా లైట్గా వాడచ్చు, కానీ మామూలుగా అయితే తయారీలో మాత్రం మొత్తం కూడా చెక్కతోనే చేస్తూ ఉంటారంటండి. అది మాత్రం చాలా అద్భుతము. ఆ వేప చెక్కలను కూడా అక్షయ తృతీయ ముందు రోజు తెస్తారంటండి. ముందు ఒక వారం ముందు వాటికి కూడా పూజ చేసేటప్పుడు, అంటే నరకాలి కదండి, నరికేటప్పుడు ఫస్ట్ వెండి కొడ్డలతోనూ బంగారపు కొడ్డలతోనూ ఆ తర్వాతే ఇనపదాంతో లేదా మెషిన్స్తో కానీ అప్పుడు కానీ కట్ చేయాలంటండి. మళ్ళీ ఆ కట్ చేసిన తర్వాత అవసరమైన మట్టికే తీసుకుంటారు. అవసరం లేనిది ఏం చేస్తారు, అక్కడే ఆ గుంట తీసి గుంటలో పాతి పెట్టేసి వస్తారంటండి. అది చాలా అద్భుతం. అలాగే 12 ఏళ్ళకి ఒక్కసారి నవ కళేబరోత్సవం చేస్తూ ఉంటారండి. అంటే స్వామివారు విగ్రహాలు ఉన్నాయి కదా, మూలమూర్తులు, అవి వేప చెక్కతో చేసినవండి. అవి కూడా చాలా మహా పవిత్రమైన చెక్కతో చేసినవండి. ఈ కార్యక్రమాన్ని అధిక ఆషాఢం ఎప్పుడైతే వస్తుందో ఆ సంవత్సరం నవ కళేబర ఉత్సవం అని చేస్తూ ఉంటారండి. పూరి క్షేత్రం గురించి తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ నవ కళేబరోత్సవంలో భాగంగా ముందుగా అయితే స్వామివారి యొక్క కలపను వెతకటానికి కొంతమంది దైత్యాపతులు బయలుదేరతారండి. బయలుదేరినాక అమ్మవారి ఆలయంలో నిద్రిస్తారు, గుండీచా మందిరంలో. అక్కడ నిద్రించినప్పుడు అమ్మవారు స్వప్నంలో పలానా చోట ఉన్నాయి ఈ చెట్లని ఉంటాయండి, అక్కడ చెప్తారు. అయితే ఇక్కడ అప్పుడు మన కలప ఎతకాలన్నప్పుడు ఆ కలప చెట్టుకి ఏమేమి లక్షణాలు ఉండాలో చూడండి. జగన్నాథుడి యొక్క విగ్రహం చేయటానికి నామాలు, శంఖం, చక్రం ఉండాలంటండి, కంపల్సరీ ఉంటాయంట. అలాంటి చెట్టును మాత్రమే నరుకుతారు. ఆ తర్వాత బలభద్రుడికి చక్రము అలాగే నాగలి ఉంటుందండి. ఈ 2 గుర్తులు ఉంటే ఆయన అమ్మవారికి పద్మం గుర్తుంటుంది. ఈ 3 చెట్లు కూడా నరికి ముందు రోజైతే అక్కడికి వెళ్ళి అక్కడికి పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు చాలామంది జనం వస్తూ ఉంటారంట. ఖండించే రోజు వెండి గొడ్డలతో బంగారు గొడ్డలతో పూజా కార్యక్రమాలు చేసి ఆ చెట్టు నరికేటప్పుడు అప్పుడు అది నరికి ఆ తర్వాత అక్కడే అవసరమైన కలప మాత్రమే తీసుకుంటారు. అవసరం లేని అక్కడ పెట్టేసి బయలుదేరతారు. ఈ చెక్కలన్నీ కూడా తీసుకొచ్చేటప్పుడు, ఈ చెట్టు అయితే కొట్టి తీసుకొచ్చేటప్పుడు రావి చెట్టు, మర్రి చెట్టు, అలాగే ఇంకొక చెట్టు ఏదో ఉందండి, ఆ చెట్టులతో చేసిన రథాన్ని అంటే వాహనాన్ని తీసుకుని ఆ వాహనంలో స్వామివారి ఆలయానికి చేరుస్తారంట. చేర్చిన తర్వాత
స్వామివారి తయారు చేస్తారు. దైత్యాపతులు వారు చెక్క పని చేసేవాళ్ళు చేస్తారంట. విగ్రహాలకి చేసిన తర్వాత ముగ్గురు పూజారులు స్వామివారి యొక్క బ్రహ్మ పదార్థం అని ఉంటుందండి స్వామివారిలో. ముగ్గురు మూర్తుల్లో ఆ మూర్తిలోది పాత మూర్తిలో తీసి కొత్త మూర్తిలో పెట్టేది ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు పూరి మొత్తం కూడా లైట్లన్నీ తీసేస్తారంటండి. ఒక్క దీపం కూడా వెలిగియరంట. ఆ సమయంలో తీసుకువచ్చి ఈయన నుండి ఆ పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థం అని అంటారంటండి. అది తీసి కొత్త విముత్తిలో పెడతారంట. వారిని అడిగితే వారు వెళ్ళేటప్పుడు కళ్ళకి, ముక్కుకి, చేతులకి మొత్తం కూడా క్లాతులు కట్టేసుకుని వెళ్తారంట. అది ఏ షేప్‌లో ఉంటుందో కూడా తెలీదంట వీరికి. కానీ వారు చెప్పటానికి ఎలా ఉంటుందంటే ఒక కుందేలు పిల్ల మన చేతిలో నుండి తప్పించుకోవటానికి ఎలా ఉంటుందో అలా అనిపించిందంట వారికి. ఆ విషయాన్ని మాత్రం చెప్పారంట. ఈ చరిత్ర నేను భక్తి టీవీలో విన్నానండి. మీ అందరికి కూడా చూపిద్దామని వినిపిద్దామని మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ఆ బ్రహ్మ పదార్థాన్ని అక్కడ నిక్షిప్తం చేస్తారు. పాత విగ్రహాల్లో నుండి కొత్త విగ్రహాల్లోకి. ఆ తర్వాత రోజు స్వామివారి ఆ రోజు అప్పుడు బ్రహ్మ పదార్థాలు తీసిన పాత విగ్రహాలనంటండి రేత్రిపూట అర్ధరాత్రి 1-2 మధ్యలో తీసుకువెళ్ళి శ్మశానంలో తీసుకెళ్ళి పూడ్చిపెడతారంటండి. వాటిని ఎక్కడ పూడ్చిపెట్టారో మళ్ళీ తెలీదంట అక్కడ. అలా పూడ్చిపెట్టి వచ్చేసిన తర్వాత రోజు ఉదయము పూరి మొత్తం కూడా పెద్ద పండగలా చేస్తారంటండి. స్వామివారి పుట్టినరోజుగా భావించి అక్కడ అంటే కొత్త విగ్రహాలకు వస్తుంది కదా శక్తి, అప్పుడు ఊరంతా కూడా పెద్ద పండగ చేసుకుంటారంట. అది నవకళేబర ఉత్సవం గురించండి. దేవుడికి కూడా చావు పుట్టుక ఉంటాయని ఆ పూరి జగన్నాథుడు మనకు చెప్పినట్లుగా అనిపించిందండి. ఈ నవకళేబర్ ఉత్సవం గురించి తెలుసుకున్నాక ఇది నేను తక్కువగానే చెప్పాను. ఇంకా చాలా ఉంటుందండి. మీకు ఈజీగా ఉండాలి అని చూపిద్దామని, వినిపిద్దామని ఈ విధంగా అయితే చేశాను. స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, పూరీలో ఈ విధంగా అయితేనే కడతారండి. అలా రౌండ్‌గా చేసి అదే రూపంలో నేను కూడా కట్టాను. లైట్ పింక్, ఇంకా లైట్‌గా ఉంటుంది పింకు. అదైతే మనకు దొరకలేదు కాబట్టి నేను లైట్ పింకేనండి. ఇది కొంచెం లైటే కానీ కొంచెం డార్క్‌గా కనపడుతుంది వీడియోలో. ఇదైతే వాడాను నేను. స్వామివారిని అయితే ఈ విధంగా అయితే అక్కడ రెడీ చేస్తారు. నేను అదే రూపంలో అలంకరించాను. ఆ విధంగా అయితే జరుగుతుంది. ఈసారి ఏంటండి, ఈ సంవత్సరం పూరి జగన్నాథుడి రథయాత్రలో 2 రోజులు వచ్చిందండి స్వామివారి 2 రోజుల యాత్ర. ఎప్పుడో వచ్చిందంట మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ 2 రోజులు జరిగింది పూరి యాత్ర. అంటే ఆదివారం బయలుదేరి, ఆదివారం సాయంత్రం 4 గంటలకు రథాలు బయలుదేరి 9, 8 దాకా ఉంచి ఆపేశారంట. మళ్ళీ తర్వాత రోజు ఉదయం తీసుకువెళ్ళారని చెప్పారు. ఎందుకంటే ఈ సంవత్సరం విశేషమైన పూజా కార్యక్రమాలు ఉన్నాయంట అండి. అందుకని రోజు అలా నైట్ అంతా ఆపేసి తర్వాత రోజు తీసుకెళ్ళటం అనేది జరిగిందండి రథయాత్ర. అంటే నిన్నటితో రథయాత్ర అయితే పూర్తయింది. మనం కూడా ఈరోజు వీడియోలో స్వామివారి గురించి తెలుసుకున్నాం కదండి. రేపు వీడియోలో అమ్మవారి అలంకరణ చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేష్.